కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 రాష్ట్రాలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సూచించింది. తక్కువ నీరు ఉన్నందున వృధా చేయొద్దని సూచించింది. తాగునీటి అవసరాలు, పంటలను దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయించింది. తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూనే పంటలను కాపాడుకోవాలని చెప్పింది. ఈ నెల 24 నాటికి ప్రాజెక్టుల్లో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, సాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణకు 9 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని చెప్పింది బోర్డు. ప్రతి 15 రోజులకోసారి పరిస్థితులు సమీక్షించుకోవాలని నిర్ణయించింది బోర్డు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కేఆర్ఎంబీ మీటింగ్ కి సంబంధించి శ్రీశైలం అంతా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, కేఆర్ఎంబీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో కేఆర్ఎంబీ గత వరుసగా 4 సార్లు నిర్వహించినటువంటి అత్యవసర సమావేశంలో ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. వివాదము ప్రస్తుతానికైతే కొలిక్కి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఆ 2 ప్రాజెక్టులో, ఇటు శ్రీశైలం అటు నాగార్జున సాగర్ రెండిట్లో కూడా తక్కువ నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో ఆ నీటిని పొదుపుగా వాడుకుంటూ 2 రాష్ట్రాల సాగు అవసరాలు తీర్చుకోవాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఆ బోర్డు సమావేశానికి చైర్మన్ అతుల్ జైన్తో పాటు మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు 2 రాష్ట్రాల ఈఎన్సీలు, సిఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా ఈ మీటింగ్లో చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో 15 రోజులు పంటలకు కీలకమని, కాబట్టి సాగర్ నుంచి ఏదైతే ఏపీకి నీటిని తరలిస్తున్నామో ఆ నీటిని 7000 క్యూసెక్కుల చొప్పున కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, అదేవిధంగా ముచ్చుమర్ నుంచి నీటి విడుదల అనేది ఆపేశామని చెప్పారు. కేవలం మల్యాల, అదేవిధంగా హంద్రీనేవ నుంచి మాత్రమే నీళ్లు తీసుకుంటున్నామని చెప్పారు. అది కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా తగ్గిస్తామని చెప్పారు. ఇటు నాగార్జున సాగర్ నుంచి కూడా 7000 క్యూసెక్ల ప్రస్తుతం తరలిస్తున్నప్పుడు కూడా భవిష్యత్తులో తగ్గిస్తామని చెప్పారు. ప్రధానంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఏంటంటే సామరస్యపూర్వకంగా 2 రాష్ట్రాల అవసరాలను, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా, పంటలు ఎండిపోకుండా, ప్రజలు తాగు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గత వరుసగా 4 సమావేశాలు నిర్వహిస్తే వీటిలో 2 సమావేశాలకు ఏపీ అధికారులు రాలేదు. వాళ్ళ వల్లనే 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో అధికారులు హాజరయ్యారు. బోర్డు మీటింగ్ పూర్తి స్థాయిలో జరిగింది. దీంతో ఇన్ని టీఎంసీలు, అంటే నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణకి 63 టీఎంసీలు కావాలని తెలంగాణ పట్టుపట్టింది. అటు ఆంధ్ర కూడా 50 టీఎంసీలు పట్టుపట్టింది. కానీ మొత్తంగా నీటి లభ్యత తక్కువ నేపథ్యంలో తక్కువ మొత్తంలో వాడుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఈ నెల 24 నాటికి నికర జలాల మీద 2 ప్రాజెక్టులు కలిపి 70 టీఎంసీల నేపథ్యంలో 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఎవరికైతే నీటి అవసరం ఎంతుందో నిర్ణయం తీసుకుంటూ ఆ విధంగా నీటి విడుదల కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అయితే సాగర్ ఎడమకాల నుంచి తెలంగాణకు 9000 క్యూసెక్ల నీరు వస్తుంది. అటు ఏపీకి 7000 క్యూసెక్లు వెళ్తుంది. అదేవిధంగా శ్రీశైలం నుంచి తెలంగాణకి 2400 క్యూసెక్ల నీరు మనకు వస్తుంది. వాళ్ళకి 2200 క్యూసెక్ల నీరు శ్రీశైలం నుంచి వెళ్తుంది. మరోవైపు నీటి లభ్యత ఆధారంగా భవిష్యత్తులో, అంటే ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో తమకు కీలకమని, పంటలకు సంబంధించి కీలకమని నేపథ్యంలో అప్పటి వరకు కూడా నీటి విడుదల కొనసాగించాలి. ఆ తర్వాత క్రమంగా రెడ్యూస్ చేస్తామని నీటి విడుదలని ఏపీ అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ కూడా దానికి సమ్మతించింది. మొత్తంగా గత 4 సమావేశాల్లో ఈ అంశాలపై చర్చ జరుగుతోంది. అటు ఢిల్లీ వెళ్ళి జలశక్తి శాఖకు మన తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఏపీ పరిమితికి మించి కోటా వాడుకున్న విషయంలో మాత్రం ఈరోజు చర్చ జరిగినట్లుగా లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి నీటిని మాత్రమే, ఆ వివాదాల జోలికి పోకుండా ఉన్న నీటిని 2 రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఎవరికి ఎంత అవసరం ఉందో అంత మేరకు వాడుకుంటూ పంటలను, అదేవిధంగా తాగునీటి అవసరం తీర్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సౌజన్య. రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ.